ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. ఒడిశా రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఒకవైపు పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న బృందం ప్రయాణిస్తున్న కారు చెరువులో పడిపోగా, మరోవైపు అనారోగ్యంతో ఉన్న కుమారుణ్ణి హాస్పిటల్కు తీసుకెళ్తున్న ఓ కుటుంబం కారు చెట్టును ఢీకొట్టింది. ఈ రెండు ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముందుగా దేంకానాల్ జిల్లాలో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుందాం. గురువారం తెల్లవారుజామున దేంకానాల్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిషాపుట ప్రాంతంలో ఓ కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. కారులో మొత్తం 7 ప్రయాణిస్తున్నారు. వీరంతా బుధవారం రాత్రి ఓ వివాహానికి హాజరై తమ స్వగ్రామమైన బంగురి సింగికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. అయితే తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు చెరువులో పడిపోవడాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. కారులో చిక్కుకున్న 5 ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలతో దేంకానాల్ జిల్లా హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతులను చంద్రకాంత్ స్వైన్, అవినాష్ సాహు, అభిషేక్ సాహు, రాకేష్ సాహు, రామ్ సాహులుగా పోలీసులు గుర్తించారు. పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన కొద్ది గంటల్లోనే 5 ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్కు నిద్రమత్తు వచ్చిందా, అతి వేగమే కారణమా లేక మరో కారణమా అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఇదిలా ఉండగా కేంజూర్ జిల్లాలో మరో విషాదకర ప్రమాదం జరిగింది. అనారోగ్యంతో ఉన్న తమ కుమారుని హాస్పిటల్కు తీసుకెళ్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఒకే రాష్ట్రంలో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ 2 ప్రమాదాలు 8 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం 2 ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదాలు మరోసారి రాత్రి వేళల్లో ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.